హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ పాలిసెట్కి సంబంధించి కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో అవి మీరు ముందుగానే రెడీ చేసుకోండి. అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఏపీ పాలిసెట్కి సంబంధించి ఆల్రెడీ మనకి రిజల్ట్స్ వచ్చేసాయి కదా, మీరు చెక్ చేసుకునే ఉంటారు. మరి ఎవరు ఎంతమంది అప్లై చేశారో అన్ని డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది చూడండి, లేదంటే ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏం కావాలంటే మనకి ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ అన్నమాట. సో మరి ర్యాంక్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. నెక్స్ట్ ఏపీ పాలిసెట్ హాల్ టికెట్, మీకు ఆల్రెడీ హాల్ టికెట్ మీ దగ్గర ఉంటుంది కదా, సో అది కూడా మీరు రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ లెటర్ అన్నమాట. సో మరి మనకి లెటర్ అనేది ఉండాలి, అంటే మనకి డౌన్లోడ్ చేసుకోవాలి కౌన్సిలింగ్ లెటర్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి. సో మరి అది ఆప్షన్ వచ్చిన వెంటనే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ 10th క్లాసు మార్క్స్ మెమో ఉండాలి. సో మరి అది కూడా మీరు రెడీ చేసుకోండి, 10th క్లాస్ మార్క్స్ మెమో. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లేదా ఈక్వివలెంట్ మార్క్ షీటు అండ్ పాసింగ్ సర్టిఫికేటు, ఇది మనకి అప్లికేబుల్ అని కూడా ఇచ్చారు. అంటే ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు రాస్తే అది వాళ్ళు తీసుకువెళ్ళాలన్నమాట. సో మిగతా వల్ల అవసరం లేదు. నెక్స్ట్ బానిఫైడ్ సర్టిఫికేట్ కూడా మీరు రెడీ చేసుకోండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇది కూడా మనకి క్యాస్ట్ వైజ్గా ఏమైనా సీట్ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చేయించుకోవాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నమాట. ఇది మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్గా చేయించుకోండి. నెక్స్ట్ ఆధార్ కార్డు ఒకటి, పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా మీరు ఫొటోస్ రెడీ చేసుకోండి, లేటెస్ట్గా తీయించుకున్నవి. సో వీటితో పాటు ఇంకా ఏమైనా మనకి అవసరమైతే మన కాల్ లెటర్లోనే వాళ్ళు ఇస్తారు, వాటిని మీరు రెడీ చేసుకోండి. ప్రస్తుతానికి ఇంపార్టెంట్వి అయితే ఇవి అన్నమాట. మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్లో. నెక్స్ట్ సెకండ్ స్టెప్ పేమెంట్, అప్లికేషన్ ఫీజు అన్నమాట, పేమెంట్ చేయాలి మీరు సెకండ్ స్టెప్లో. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, మనకి డాక్యుమెంట్స్ మనవి వెరిఫై చేస్తారు వాళ్ళు. సో తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాయిస్ ఆఫ్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ మనం ఫిల్ చేసుకోవాలి. మనం కాలేజెస్ అవి అన్నమాట వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్కి కూడా మనకి ఏ కాలేజెస్ ఏంటి అనేది అక్కడ సెలెక్ట్ చేసుకొని కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి అక్కడ మన ర్యాంక్ బట్టి వాళ్ళు అలాట్ చేస్తారు సీటు. సో తర్వాత స్టెప్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ అన్నమాట. సో మనకి ఎక్కడ సీట్ అలాట్మెంట్ అవుతుందో అనేది ఆ ప్రాసెస్ మనకి ఇస్తారు. నెక్స్ట్ ఫీజు పేమెంట్ అండ్ రిపోర్టింగ్, అంటే కాలేజ్ అడ్మిషన్ ఫీజు అనేది పేమెంట్ చేసేసి మీరు కాలేజ్కి రిపోర్ట్ చేయాలి నెక్స్ట్ స్టెప్లో. తర్వాత వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ కాలేజ్లో చేస్తారు, అంటే మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా మీ సర్టిఫికేట్స్ అనేవి కాలేజ్లో ఒకసారి వెరిఫికేషన్ అనేది చేస్తారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అన్నీ మీరు సబ్మిట్ చేశారా లేదనేది. సో ఈ విధంగా అయితే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మరి కౌన్సిలింగ్ డేట్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.